ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అది. దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలు ఆ కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే అనంతపురంలో పరిటాల కుటుంబం తెలియని వారంటూ ఉండరు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఆ కుటుంబం ఉంటుంది. వామపక్ష, రైతాంగ, విప్లవ రాజకీయ నేపథ్యం పరిటాల కుటుంబానిది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తులతో ఒక్కసారిగా ఆయా పార్టీలో టికెట్ల కేటాయింపులో అంచనాలు, సామాజిక సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం పరిటాల కుటుంబం నుంచి ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్, రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత ఇన్ఛార్జిగా ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత పేరును ఉమ్మడి తొలి జాబితాలో ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటన సంక్లిష్టంగా మారింది. గత ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడంతో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఓటమితో కుంగుబాటులో ఉన్న నేతలు, కార్యకర్తలకు నియోజకవర్గంలో నాయకత్వం దిక్కులేకుండా పోయింది. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలపై కేసులు, దాడులు పెరిగాయని చెబుతారు ఆ పార్టీ నేతలు. పోలీసుల వేధింపులతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు చేయడానికి నేతలు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతాయి. అటువంటి పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు ఆదేశించారని, దాంతో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు పరిటాల శ్రీరామ్ చేపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిటాల శ్రీరామ్ గత 4 ఏళ్లుగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి పరిటాల సునీత కొనసాగుతున్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంపై పట్టు సాధించిన పరిటాల శ్రీరామ్ గ్రామాన పర్యటించి నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాల్లో వేగం పెంచారని అంటున్నారు కార్యకర్తలు. పార్టీ ఓటమి తర్వాత ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలను తీసుకొని నేతలందరినీ కలుపుకొని పరిటాల శ్రీరామ్ ప్రజల్లోకి వెళ్తున్నారని అంటారు. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేయడంతో పాటు పార్టీ పట్ల ఉన్న విధేయతతో ఇచ్చిన బాధ్యతను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారని, అలాంటి పరిటాల కుటుంబానికి టికెట్ల కేటాయింపులో 1, 2 అనే చర్చ రావడం దురదృష్టకరం అంటున్నారు కార్యకర్తలు. ఇక నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు అనంతలో భారీగా జనం బ్రహ్మరథం పట్టారని, అందుకు పరిటాల కుటుంబం ఒక కారణమని చెబుతారు పార్టీ నేతలు. ఇక రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీతను, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. దీంతో పరిటాల కుటుంబం నుంచి ప్రస్తుతం ఎన్నికల్లో ధర్మవరం, రాప్తాడు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అనే స్పష్టత అధిష్టానం ఇచ్చినట్లే అయిందని అంటున్నారు. అభ్యర్థుల ప్రకటన తొలి జాబితాలో పరిటాల శ్రీరామ్ పేరు లేకపోవడం, రాప్తాడు నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత పేరు ప్రకటించడంతో అటు టీడీపీ కార్యకర్తల్లోనూ పరిటాల అభిమానుల్లోనూ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే వారికి ఈ 2 నియోజకవర్గాలను కేటాయిస్తారనే ప్రచారము జరుగుతుంది. అయితే అవి కేవలం ప్రత్యర్థుల ఊహాగానాలే అంటున్నారు పరిటాల అభిమానులు. మరోవైపు జనసేన కూడా ధర్మవరం సీటు ఆశిస్తుందని ప్రచారం జరుగుతుంది. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించి కోట్లు సంపాదించిన నేతలు అధికారం పోగానే పార్టీకి రాజీనామా చేసి ముఖం చాటేశారని పరిటాల అభిమానులు చెబుతున్నారు. ఇక టీడీపీ 2వ జాబితాలో పరిటాల శ్రీరామ్ను ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ నేతలు,
కార్యకర్తలు. పోలీసులు వేధింపులు, జైలుకు వెళ్లడం, ఆర్థిక నష్టాలకు ముందుకు రాని నేతలు నేడు ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో పరిటాల కుటుంబానికి ఒకటా రెండా అంటూ చర్చకు తెరలేపుతున్నారని పరిటాల అభిమానులు మండిపడుతున్నారు. కష్టాలు నష్టాలకు పరిటాల కుటుంబం అధికారం అనుభవించడానికి మరొకరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే పొత్తుపై స్పష్టత వస్తే తప్ప జిల్లాలో జనసేన బీజేపీలకు జిల్లాలో సీట్ల కేటాయింపు ఉందా లేదా అన్నది తేలనుంది. మొత్తానికి పార్టీ అధికారంలో లేనప్పుడు పరిటాల కుటుంబం అండగా ఉందని, అటువంటి కుటుంబానికి సీట్లు కేటాయించి అధిష్టానం న్యాయం చేయాలని వారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.